వెల్కమ్ బ్యాక్. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో ఇవాళ నిందితులు విడుదల కానున్నారు. లిక్కర్ స్కామ్ కేసులో నిందితులుగా ఉన్న ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీలు ఇవాళ జైలు నుంచి విడుదల కానున్నారు. వీరికి నిన్న బెయిల్ మంజూరు అయినా అఫీషియల్ ఫార్మాలిటీస్ పూర్తి కాకపోవడంతో ఈ రోజు విడుదల కానున్నారు. A31, A32, A33లుగా ఉన్న ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీలకు ఇద్దరు షూరిటీ ₹1,00,000 పూచీకత్తుతో నిందితులకు ఏసీబీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అంతేకాకుండా వీరు విదేశాలకు పారిపోకుండా ఉండేలా పాస్పోర్ట్ అప్పగించాలని నిందితులను ఏసీబీ కోర్టు ఆదేశించింది. ఇప్పటికే ఈ కేసులో నిందితులుగా ఉన్న A30 దిలీప్కి బెయిల్ చేయగా ఇప్పుడు A31, A32, A33లకు కూడా బెయిల్ మంజూరు చేసింది ఏసీబీ కోర్టు. సో ఏపీ లిక్కర్ కేసులో నిందితులుగా ఉన్న వారికి ఏసీబీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. మరి దీని తర్వాత లిక్కర్ కేసుకి సంబంధించిన ఇంట్రోగేషన్ ఏ విధంగా కొనసాగుతుంది అనేటువంటి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి విజయ్ చంద్రన్ మనకు అందుబాటులో ఉన్నారు. విజయ్ చంద్రన్, ఏపీని కుదిపేసినటువంటి లిక్కర్ స్కామ్ కు సంబంధించి ఈ రోజు ముగ్గురు నిందితులు విడుదల కావాల్సి ఉంది. వీళ్ళు కీలకంగా ఉన్నటువంటి వారు A31, A32, A33. అయితే గతంలో A30 రిలీజ్ కావడం జరిగింది. మొత్తంగా ఈ కేసులో 12 మంది అరెస్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు ముగ్గురికి బెయిల్ ఇచ్చారు, మరొక వ్యక్తికి ముందుగానే బెయిల్ ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ ముగ్గురు అంటే బాలాజీ అయితేనేమి, ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి వీరికి ఈ రోజు రిలీజ్ కావాల్సి ఉంది. నిన్న ఫార్మాలిటీస్ పూర్తి కాకపోవడంతో ఈ రోజు రిలీజ్ చేయాల్సి ఉంది. అయితే మరొక దీంట్లో ఒక ట్విస్ట్ వచ్చినట్లుగా మనకు తెలుస్తా ఉంది. వీరికి బెయిల్ మంజూరు చేయకూడదు, వీరు బెయిల్ మంజూరు చేస్తే కనుక కేసును తారుమారు చేసే అవకాశం ఉంటుంది అని చెప్పేసి సిట్ అధికారులు కోర్టును ఆశ్రయించే అవకాశం ఉన్నాయని చెప్పేసి మనకు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అక్కడ ఆ జైలు దగ్గర ఒక డ్రామా కూడా నెలకొన్నట్లుగా మనకు తెలుస్తా ఉంది. వీరికి ఏదైతే బెయిల్ పత్రాలు ఏవైతే ఉన్నాయంటే ₹1,00,000 పూచీకత్తు అయితేనేమి, తర్వాత ఇద్దరు షూరిటీ, వీటిని కోర్టుకు సమర్పించాల్సి ఉంటుంది. అంతేకాకుండా వీరు విదేశాలకు పారిపోకుండా వీరి పాస్పోర్ట్ కూడా సరెండర్ చేయాలని చెప్పేసి కోర్టు ఆదేశాలు చేసింది. కాబట్టి ఇవన్నీ కూడాను ఫార్మాలిటీస్ పూర్తి కావడానికి నిన్న ఆలస్యమైంది. అయితే ఇప్పుడు వాటిని పూర్తి చేసి జైల్లో వద్దకు వెళ్ళగా అక్కడ ఈ సిట్ అధికారులు కోర్టును ఆశ్రయించి వీరిని ఇచ్చినటువంటి బెయిల్ క్యాన్సిల్ చేయాలని చెప్పేసి వారు ముందుకెళ్లే అవకాశాలు కనిపిస్తున్న నేపథ్యంలో అక్కడ ఈ ముగ్గురు నిందితులకు సంబంధించినటువంటి అడ్వకేట్లు అక్కడ ఒక ఆందోళన కార్యక్రమాన్ని దిగినట్లుగా మనకు సమాచారం అందుతా ఉంది. ఇప్పుడు వీరిని విడుదల చేస్తారా లేదా అనేది మటుకు ఒక క్వశ్చన్ మార్క్ గా మిగిలిందని చెప్పొచ్చు. ఈ కేసుకు సంబంధించి చూస్తే కనుక ఇప్పటి వరకు మొత్తం అంటే వ్యక్తులైతేనేమి, సంస్థలైతేనేమి వీటన్నిటి మీద కలిపి 48 మంది మీద కేసులు నమోదు చేయడం జరిగింది. వీటన్నిటిని కూడా విచారణ చేస్తున్నారు. ఇప్పటికే 2 ఛార్జ్షీట్లు దాఖలు చేశారు. ఇంకా మరొక ఛార్జ్షీట్ కూడా దాఖలు చేసే అవకాశం ఉంది. ఈ కేసులో మరికొంతమంది నిందితులను కూడా చేర్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇంకా విచారణ కూడా కొనసాగుతోంది. ఇది కూడా తుది దశకు వచ్చిందని చెప్పొచ్చు. దాదాపు 100 రోజుల్లో దీనికి సంబంధించినటువంటి విచారణ పూర్తి చేసే అవకాశం ఉన్నాయి. ఇప్పుడున్నటువంటి ఏదైతే జైల్లో ఉన్నటువంటి వారైతే ఉన్నారో వారు 100 రోజులకు పైగా జైల్లో ఉన్నారు. ఇప్పుడు వీరిని విడుదల చేస్తారా లేదనేది మటుకు ఒక క్వశ్చన్ గా మారిందని చెప్పొచ్చు. రైట్ విజయ్ చంద్ర.